హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్. స్టార్ట్ చేద్దాం. 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కళ్ళలో పెట్టుకొని ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ చేతులు శరీరం అంతా పాసన చేసుకోండి. ఒకసారి 2 చేతులు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కళ్ళు తెరవండి. డ్రింక్ సమ్ వాటర్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. మీరు చెప్పారేమో ఓంకారం చేసినప్పుడే నేను అసలు డీప్ లోకి వెళ్ళిపోయా సార్. అదే చెప్పారా లేదా నాకు కూడా అంత ఐడియా లేదు. మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు వచ్చా సార్ నేను వెరీ గుడ్. దాంట్లోకి. అట్లా అయితే మనం ఓంకారం చేసేటప్పుడు 2-3 టైమ్స్ ఇది గుడ్లగూబ కనపడింది సార్ కండ్లు. మరి ఎందుకో ఏం మెరుపు పర్లేదు. కనిపింది నాకు. నెగిటివ్ వస్తుంది. 3 పోయినప్పుడు టైమ్స్. కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఏమో మొత్తము తన ఆకారం కనపడింది. ఓకే తర్వాత అండి. 2 టైమ్స్ ఏమో ఇట్లా చిన్నగా అయిపోతూ కండ్లు కనపడ్డాయి సార్. అది మొత్తం ఓంకారం చేసినప్పుడంతా అదే ఉంది నాకు ఈరోజు. అంటే ఏం ఓంకారం పర్లేదు. చేసిన నెగిటివ్. తర్వాత మనం ప్రేయర్ చేసామా లేదా కానీ నేనైతే మామూలుగా చేసినా చేయకపోయినా మామూలుగా క్షమాపణ చెప్పుకున్నా సార్ ఇవాళ. మా ఓకే. అన్నయ్య మా వదిన వాళ్ళకి చెప్పుకున్నాను. యాజ్ యూజువల్ గా పద్మ వాళ్ళకి చెప్పుకొని అదే బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చాను యాజ్ యూజువల్ గా మామూలుగా. తర్వాత నేను చాలా డీప్ లో కార్లో వెళ్ళింది అదంతా ఇంకా ఏం గుర్తులేదు సార్. మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడే వచ్చాను నేను. మనం ఫ్లైట్ ఎక్కి కూర్చొని విండో సీట్ దగ్గర కూర్చొని నాకు ఇష్టమైంది అదే కాఫీనే కదా. నేను కాఫీ, వాళ్ళు వేరే మీరందరూ డ్రింక్స్ అవి తీసుకున్నారు. అక్కడ నుండి దిగటం అదంతా బాగుంది. కానీ ఇవాళ బాగుంది సార్. అయితే ఇప్పుడు సీతమ్మ వారు అక్కడ సముద్రం దగ్గర సార్ అదే ఇసుకతో తయారు చేసిన శివలింగం అవునండి. అక్కడ ఇప్పటికి ఉందా సార్? ఉందండి. దాన్ని సైకిల్ శివలింగం అంటారు. ఓకే ఓకే. అదంతా చాలా ఎనర్జిక్ గా అనిపించింది సార్ ఈ రోజు కూడా. సముద్రంలో అదంతా చాలా బాగుంది. ఈ రోజు కూడా చాలా బాగుంది. ఈరోజు మనీ కౌంట్ చేసిన తర్వాత సార్ ఈరోజు ఎందుకు ఈరోజు గురువారం కదా సార్, బాబా గుడికి వెళ్ళాను. నేను ఒక్కదాన్నే ఓకే. వెళ్ళా అంట బాబా గుడికి. ఎందుకో చాలా రోజులైంది వెళ్ళి కొంచెం సేపు కూర్చొని రావాలనిపించి వెళ్ళాను సార్. వెళ్ళి బాబాని మామూలుగా చూసేసి పక్కన కూర్చున్నాను సార్. మెడిటేషన్ చేసుకున్నా అంట. మెడిటేషన్ చేసుకుంటే సార్ గంట అయిపోయిందంట. అసలు మొత్తం డీప్ లోకి వెళ్ళిపోయా సార్. మెడిటేషన్ చేసుకుంటే అయితే ఈ రోజు అన్న సంతర్పణ జరుగుతుందంట బాబా గుళ్ళో. ఎవరో వచ్చి ఇట్లా లేపారు. లెండమ్మ లెండి అన్న సంతర్పణ స్టార్ట్ అయింది రండి అని. అప్పుడు లేపేదాకా అసలు నాకు తెలియనే తెలియదు అంట. వెళ్ళి తినేసాను సార్. ఇంకా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే సార్. గుడి దగ్గర వాళ్ళంతా తెలిసిన వాళ్ళే. డొనేషన్ అది అక్కడ రాసేసాను. ఎవ్రీ మంత్ డొనేషన్ పంపిస్తాం కదా, అందరు తెలిసిన వాళ్ళు. ఏంటమ్మా మీరు ఒక్కరే వచ్చారు, పిల్లలు రాలేదా? వాళ్ళని ప్రసాదం పెట్టించారు. ఏదో పులిహోరను ఏదో రవ్వ కేసరి స్వీట్ చేశారు. ప్రసాదం పెట్టిచ్చేస్తే అవి తీసుకొని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేదాకా నేను ఇంట్లో చెప్పలేదు కదా, మా పిల్లలు ఎతుకుతా ఉన్నారు. నేను ఎటు పోయావమ్మా, అమ్మమ్మ ఎటు పోయావని. నేను ఇట్లా గుడికి వెళ్ళాను అంటే, అయ్యో మాకు చెప్తే మేము కూడా వచ్చేటోళ్ళం కదా అంటే, నేను అనుకోకుండా వెళ్ళిపోయా అని చెప్పేసి వాళ్ళకి ప్రసాదాలు వాళ్ళకి ఇస్తే తినేశారు సార్. ఇంకా ఇట్లనే మూడీగా అనిపిస్తుందని కొంతసేపు దేవుడి గదిలోకి వెళ్ళి మెడిటేషన్ చేసుకున్న తర్వాత మా పొలం దగ్గరికి వచ్చాం సార్. మా పొలం దగ్గరకు వచ్చేసి అట్లా దారి మొత్తం గడ్డేసాం కదా, ఆ గడ్డిలో కాలు పెట్టేసరికి అసలు ఎంత ఎనర్జీ సార్ అసలు ఆ గడ్డి. ఇట్లా మన మెడిటేషన్ చేసుకున్నప్పుడు యూనివర్స్ అది ఇట్లా కాంతి ఎట్లా వచ్చేస్తుంది మన శరీరంలోకి, అట్లా వచ్చేసింది సార్. అసలు బాడీ మొత్తం యాక్టివ్ అయిపోయింది సార్. అప్పటి వరకు డల్ ఉన్న బాడీ మొత్తం యాక్టివ్ అయిపోయి తర్వాత ఇక మేము కూరగాయల చెట్లు అవన్నీ పెట్టే, కూరగాయలు అవన్నీ కాస్తున్నాయి కదా, మనం ఈ చెట్లయే తెంపుకొని వండుకున్నాము అంటే, సరే మీకు ఇష్టమైంది తెచ్చుకోండి అని అన్నా సార్. వంకాయ, బెండకాయ, దొండకాయ, టమాటా అవన్నీ కాసాయంట. చెట్లు పెట్టాం కదా, అవన్నీ మంచిగా కాసి వాళ్ళు మా పిల్లలకి బెండకాయ అంటే బాగా ఇష్టం సార్. మనవరాళ్ళకి వాళ్ళు అవి తెచ్చుకున్నారు. టమాటా తెస్తే ఇంకా యాజ్ యూజువల్ గా అక్కడ కుండలో పొలం దగ్గర
కుండలో అదే బెండకాయ ఫ్రైను, టమాటా పప్పు చేసేసుకొని తినేసాం సార్. పాపడాలు అవి వేయించుకొని తినేసేసి ఇక పిల్లలేమో ఉయ్యాలు ఊగారు సార్. అది ఉయ్యాల పెద్దది వేసాం కదా అక్కడ పొలం దగ్గర. ఉయ్యాలు ఊగిన తర్వాత ఫామ్ హౌస్కి వచ్చాం సార్. ఫామ్ హౌస్కి వచ్చి గడ్డిలో కొంచెంసేపు నడిచి అక్కడ నైట్ మాకు భోజనాలు ఏమొద్దు టిఫిన్ తెప్పించుకుందాం అంటే బయట నుండి టిఫిన్ తెచ్చుకొని పడుకున్నాం సార్. అంతే తినేసి పడుకున్నాం సార్. ఇవాళ అంతా అంతే సార్. ఇక మొత్తము టెంపుల్స్‌కే డొనేట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. అక్కడ తీసుకెళ్ళి మా- ఇవాళతో లాస్టా సార్ శివలింగాలు ఇంకా రేపుందా? రేపండి రేపు రేపటితో లాస్ట్. ఇవాళ 11th రేపు కదా? ఇవాళ 11th అండి రేపండి. ఓకే సార్. కార్తీక మాసం పూర్తి అయ్యేలోపు జ్యోతిగా పూర్తి అవుతాయి. అదే సార్. ఎల్లుండితో కార్తీక పూర్తి కదా సార్ మనకి? కార్తీక మాసం శనివారంతో క్లోజ్ అండి. మన శనివారంతో. రేపుడితో క్లోజ్. అదే రేపటితో క్లోజ్. అదే అనుకున్నా నేను. నిన్న లెక్క పెట్టా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ అండి. సార్. మాకు మనం పట్టు చీరలు ఇచ్చినందుకు గంధం కలర్ చీర, మెరూన్ కలర్ అంచు సార్ ఈరోజు. మమ్మల్ని తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మనం మన మనీ స్టక్ అయిందంటే మనం ఎవరినన్నా మనీ కోసం ఇబ్బంది పెడితే అంతే సార్. ఖచ్చితంగా మన మనీ స్టక్ అవుతుందండి. అంటే మన గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎప్పుడు పడితే మనకు తెలియదు. అదే గత జన్మలోనే అయి ఉంటుంది సార్. ఎందుకంటే ఈ జన్మలో ఎవరిని ఇబ్బంది ఏం పెట్టలేదు. మన గత ఈ జన్మ ఏ జన్మలోనే జన్మ మనకు తెలుసు కాబట్టి ఆ జన్మ కాదు ముందు జన్మ అయితే అది అంతే ఏదో సార్. రకంలో మళ్ళీ మనకు వస్తుంది అనమాట. అదే. యూనివర్సల్ లా ప్రకారం ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది. అవును సార్. ఇప్పుడు మీరు రెగ్యులర్ డొనేషన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా మనీ ప్రాబ్లమ్స్ ఉండవు. గ్రాడ్యువల్ క్లియర్ అయిపోతాయి. అదే సార్. థ్యాంక్ యూ సార్. అలాగే కాళ్ళ అనేవి కూడా కొన్ని ఏజ్ని బట్టి కొన్ని జన్యుపరంగా కొన్ని దోషాల పరంగా కూడా వస్తాయి. అవి కూడా క్లియర్ అవుతాయి. మీరు ఆల్రెడీ అపనమ్మలు చేస్తున్నారు ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. అయితే ఈ పితృదేవతలది కూడా వస్తుందా సార్ మనకి? లేదండి వస్తుంది ఇప్పుడు మనీ ప్రాబ్లము పితృదేవతలది కూడా వస్తుందా? వస్తుందండి. అది మెడిటేషన్ కానీ చేసుకున్నప్పుడు వాళ్ళని కూడా పిలుచుకొని చేసుకోవాలా అని అంటారు సార్. అందుకే నేను అడుగుతాను. కానీ వాళ్ళు లేరు కాబట్టి మనం వాళ్ళని బ్లేమ్ చేయకుండా అది మంద అనుకొని మనం ట్రై చేస్తే అవుతుంది. ఓకే సార్. టెక్నిక్ తెలిస్తే మనీ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం చాలా ఈజీ అండి. అవును సార్. అందరూ డబ్బు సంబంధించి చాలా కష్టంగా ఉంటారు. కానీ మనకు ఆ దారి తెలిస్తే డబ్బు సంబంధించిన ఈజీ ప్రపంచంలో ఏదీ లేదు. చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. చాలా కూర్చొని సంపాదించచ్చు. 100,000 వేలు లక్షలు కూడా సంపాదించవచ్చు. అది తెలియక మన నమ్మకం లేక భయాలతో చెడగొట్టుకుంటున్నాం అనమాట. ట్రై చేయండి. ఈజీగా సంపాదించండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దర్జాగా దాన ధర్మాలు చేయండి. ఓకే. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సార్. థ్యాంక్ యూ సార్. శిల్ప గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఈరోజు అయితే నా లక్ అనుకోవాలి నేను. ఈరోజు ఓంకారంతోనే మీరు స్టార్ట్ చేసినప్పుడు నాకు నాభి నుంచి ఫ్లో ఎక్కువైపోయింది సార్. ఇలా వచ్చేస్తుంది బయటికి. మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. బూస్ కూడా అలాగే వస్తున్నాయి సార్. అసలు నాకు ఈరోజు అయితే హెవీ ఎనర్జీ ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది సార్. అసలు ఇట్లా కూర్చోంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సార్. నాకు నాభి నుంచేనే స్టార్ట్ అయింది ఈరోజు అయితే. ఓంకారం మీరు చెప్తుంటే అక్కడ శ్వాస మీరు ఆపుకున్నట్లు ఓంకారం ఎలా చేస్తుంటారో అదే విజన్ లాగా నాకు అది కూడా అలాగే వస్తుంది సార్. అసలు నాన్ స్టాప్ గా వస్తుంది సార్ ఈరోజు అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు అయితే. ఆ వెరీ గుడ్ తర్వాత ఇక్కడ బూట్ బంప్స్ వచ్చేస్తున్నాయి సార్. చేతుల నుంచి ఇట్లా హెడ్ వరకు ఇదంతా ఎప్పుడు ఈ కార్తీక మాసం అనేది కదా సార్, మనం స్టార్టింగ్ క్లాస్ 2 days తర్వాత నుంచి ఇక్కడ వరకు బూట్ బంప్స్ వస్తున్నాయి సార్ నాకైతే. ఓంకారం చెప్పినప్పుడు అంతా. ఈ రోజు అయితే ఎక్స్పెషల్ నాభి నుంచినే ఓంకారం స్టార్ట్ అయింది సార్ ఈ రోజు నాకైతే. నాకైతే ఓకే. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు. అలాగే మీరు చెప్పకపోయినా యాన్సిస్టర్స్ ఓంకారం తర్వాత మనకి యాన్సిస్టర్స్ కంపల్సరీ మనకి ఆ విజన్ స్టార్ట్ అయిపోతుంది సార్. ఓకే మేము అండి. నాకు అనుకున్నాను నేను మర్చిపోయినా సార్ చెప్పడం మేడం లాగా నాకు కూడా అలాగే థాట్ వచ్చింది. సార్ చెప్పారో నేను మర్చిపోయినానో తెలీదు. కానీ యాన్సిస్టర్స్ మాత్రం అది సారీ ప్రేయర్ చెప్పుకోవడం అది మామూలుగా వచ్చేస్తుంది సార్. లెసన్ అయిన తర్వాత కంపల్సరీ 1 by 1 కంపల్సరీ వస్తుంది సార్ మనకు కూడా. అలాగే తర్వాత మీరు ఫ్లైట్‌లో పిలుచుకెళ్ళడానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్. మమ్మల్ని పిలుచుకోవడం, ఒక్కొక్కరు యాత్రకు పిలుచుకుపోతుంటే రియల్ లైఫ్‌లో ఎప్పుడో పూర్వజన్మ సుకృతం అనుకున్నాను సార్ నేనైతే. వెరీ గుడ్.
అందరు ఇలా కలుసుకొని వెళ్ళాలంటే పూర్వజన్మ సుకృతం అనుకున్నాను నేను సార్. ఎందుకంటే ఎంత పుణ్యం చేసినా ఇలాంటి తీర్థయాత్రలు జరగవు, దొరకవు కూడా మాకు. ఎస్పెషల్లీ మా మా కుటుంబ సభ్యులందరికీ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకైతే థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. మీరు అన్నట్టే ఇసుకతో చేసిన విజన్ అయితే నాకు రియల్ గా అన్నట్టే అనిపించింది సార్. సీతమ్మ గారు ఇసుకతో చేసిన శివలింగాన్ని లోపల కూడా అలాగే ఉంది అనేటట్లే కనిపించింది సార్ నాకైతే. ఈరోజు దర్శనం కూడా బాగా జరిగింది సార్. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. మా బాధలన్నీ క్వశ్చన్ మార్క్ అవన్నీ వదిలేస్తే ఫస్ట్ దర్శనానికే ఫస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి మన బాధలన్నీ. మనం ఏం పట్టించుకోకుండా వస్తుంటాయి, పట్టించుకున్నా వస్తూ ఉంటాయి. కానీ దేవుడి దర్శనం అలా కాదు సార్. పర్టికులర్ గా పిలుచుకోపోయి చేయించుకునే వాళ్ళకే పూర్వజన్మ సుకృతం అంటున్నారు. థ్యాంక్ యూ. అలాగే అయింది సార్. నాకు ఈ తర్వాత మీరు 22 బావిల పేరు చెప్తుంటే నిజంగా అంటే అలా లోపల స్నానాలు చేసి వస్తుంటే ఒక్కొక్క బావి దగ్గర అసలు ఇంకా చెప్పలేను సార్. నాకు ఆనందం అలా చాలా సంతోషంగా అనిపించింది సార్. ఎప్పుడు లేనిది చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈ రోజు అయితే. తర్వాత నాకు ఇంకొకటి ఏమంటే సీతాదేవి బావి అన్నప్పుడు నిజంగా సముద్రం మధ్యలో ఉందా సార్ అది? అలాగా ఉందండి, అప్పుడు ఉందండి. పూర్వ జన్మలో కూడా ఇప్పటికి కూడా సార్ అది? ఇప్పుడు ఉందండి, నేను తాగను వాటర్. ఓకే. ఓకే. రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ అనేది తాగానండి. ఆ 22 బావుల్లో కూడా నేను స్నానం చేశాను. ఓకే. మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు. చాలా థ్యాంక్ యూ సార్. చుట్టూ సముద్రం ఉంటుందండి, ఎంట్రన్స్ లో బావి ఉంటుంది. ఆ బావిలో మనం నీరు తీసి తోడుకు మనం తాగొచ్చు అనమాట. ఆ నీరు చాలా తీయగా ఉంటుందండి. ఓకే సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు. తర్వాత మనీ కౌంటింగ్ లోనే ఈరోజు అంతా మనీ డిపాజిట్ చేసేసాను సార్. ఎక్కడిదక్కడ అంతా మనీ నలుగురు పేరు పైన డిపాజిట్ చేశాను. ఏ షాపింగ్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. కానీ ఈరోజు అయితే చాలా హ్యాపీ. మర్చిపోలేని రోజు ఈరోజు. ప్రతి రోజును మర్చిపోలేని రోజు. నాకైతే ఏదైనా మిస్ అయిన క్లాస్ కి వెనక్కి వెళ్ళి నేను స్క్రోల్ చేసుకుంటాను సార్. నాకు యూట్యూబ్ లో వస్తుంది కదా, ఆ రోజుది ఏదైనా 2 డేస్ అయింది నేను ఏం వినలేదు. ఒకటి కాశీ చెప్తున్నారు, ఇంకొకటి ఏది చెప్తున్నారో నాకు తెలీదు. నాకైతే ఈయన 2 డేస్ మిస్ అయిపోయానని బాధ అయింది నాకు. ఆ 2 డేస్ మిస్ కాని బాధ ఈ రోజు ఇంకా ఫుల్ఫిల్ అయిపోయింది సార్ నాకు. వెరీ గుడ్ అండి. చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సార్. యాక్చువల్ గా మనం కాశీ వెళ్ళినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అండి, కాశీ వెళ్ళినప్పుడు కాశీలో గంగ ఉంటుందండి. ఆ గంగాజలం తీసుకొని రామేశ్వరం వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ అగ్నితీర్థం స్నానం చేసి అక్కడ ఇసుకతో శివలింగాన్ని కట్టి ప్రతిష్ఠించి మనమే ఆ గంగాజలంతో దానికి అభిషేకం చేస్తారు. చేసి దాన్ని తీసుకొని సముద్రం కలిపేస్తారండి. కాశీ ముందులో రామేశ్వరం చేసే పని అదండి. అలాగే రామేశ్వరం దర్శనం చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి ఈ సముద్రం తీసుకెళ్లి కాశీలో శివలింగాన్ని అభిషేకం చేస్తారు. కాశీలో గంగని తెచ్చి ఆ రామేశ్వరంలో పంతులకు ఇచ్చి వాళ్ళతో అభిషేకం చేయమని చెప్తారు గంగాజలంతో. లేదంటే మనమే డైరెక్ట్ గా గంగాజలంతో అభిషేకం చేసుకోవచ్చు అనమాట. అలాగే గుడి దగ్గర డబ్బాలు అమ్ముతారు, ప్లాస్టిక్ డబ్బాలు. 22 బాల్కి వెళ్లే ముందు ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముతారండి. మనం వెళ్ళిన ప్రతి బాల్ స్నానం చేసి ప్రతి చోట ఆ డబ్బా పెట్టుకుంటాం. స్నానం చేసినప్పుడు నెత్తి మీద వేస్తారు నీళ్ళు. ఆ డబ్బాలో జలం పట్టుకోవచ్చు అనమాట. పట్టుకుని ఇంటికి తెచ్చుకుంటారు. 22 తీర్థాలు కూడా చాలా పుణ్య తీర్థాలండి. తెచ్చి అది ఇంట్లో పెట్టుకున్న నీరుని ఇంట్లో ఉంచుకుంటారు అన్నమాట. ఇంట్లో జల్లుతారు. ఇల్లు మొత్తం శక్తివంతం వస్తుంది అనమాట. శుద్ధి చేసుకోవచ్చు సార్. 15 డేస్ వన్స్ లేదా 2 శుద్ధి చేసుకోవచ్చు. అవన్నీ నేను రియల్ గా చేశాను కాబట్టి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈరోజు. చాలా పట్టలేని సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ మాకు తెలియనివన్నీ మీరు చెప్తుంటే మాకు ఎక్కడో మమ్మల్ని కూడా పిలిచిపోయినారేమో పూర్వజన్మలో అనిపిస్తుంది సార్ నిజంగా. ఏ సంబంధం లేకుండా ఏ సంబంధం అంటే ఏ వ్యక్తి కలవరండి. అవును సార్. ఇది మీరు మాత్రం సాయిబాబా సద్గురు సాయి సత్యం చదివితే అందరూ చెప్తారు గర్జంలో కానీ ఈ జన్మకు సంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే కలుస్తారని చెప్పి. పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళే, పూర్వజన్మలో పరిచయం ఉన్న వాళ్ళే ఈ జన్మలో మళ్ళీ పరిచయం అవుతారు. అందరికీ అన్నిసార్లు పరిచయం లేదు, టైం వచ్చినా ఖచ్చితంగా పరిచయం అవుతారు.
ఓకే. ఏ బ్యూటీ బంధం లేకుండా పార్లర్. ఇద్దరు కలవరండి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. కోటి వేణమ్మ గారు. ఆడియో మ్యూట్ ఉంది. అన్మ్యూట్ చేయాలి. అప్పుడు చెప్పాలి. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ. చాలా బాగుంది ఈరోజు. అంతా ఓంకారం దగ్గర నుంచి అంతా మీరు ఎట్లా పిన్ టు పిన్ మొత్తం ఎట్లా చెప్పారో అంతా క్లియర్. శివలింగాలు, ఆ బావిలో స్నానాలు, ప్రతి బావి తిరగటం, ఎక్కడో ఇసుకతో కూడా శివలింగం చేశారని చెప్పారా మీరు? నాకు అట్లా అనిపించింది. ఏంటండి? ఇసుకతో శివలింగం చేసి పూజించినట్టు. మాకు పూజిస్తారండి. మనకు చేయడానికి టైం లేదండి. యాక్చువల్‌గా అయితే ఆ, ఇది మీకు క్లియర్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే 3 గంటలు టైం పడతదండి. నాకు అది కూడా వచ్చింది. అది కూడా వెరీ గుడ్. చేసినట్టు వచ్చింది. చాలా బాగుంది. అసలు నేను ఎప్పుడూ చూడ అసలు మామూలు ఏదో గుడికి పోయి మా శివరాత్రి అప్పుడో ఎప్పుడో ఈ కార్తీక మాసంలో ఒకసారి పోయి అట్లా అభిషేకం చేయించుకొని పూజారి చేత దండం పెట్టుకొని రావటమే కానీ అసలు ఇదంతా అసలు ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయాం అనమాట. నేను ఫస్ట్ టైం సెషన్ లోకి రావటం, క్లాస్‌కి మీకే వచ్చాను. అని ఎక్కడ ఏదో ఏదో క్లాస్ తీసుకుందామని మిమ్మల్ని సజెస్ట్ చేసుకున్నాను. అది కార్తీక మాసంలో అవ్వటం, ఈ దర్శనాలన్నీ అవ్వటం చాలా ఇదిగా ఉంది. నాకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. అన్ని. వెరీ గుడ్ అండి. అన్ని శివలింగాలు, అన్ని మొత్తం పూజలు. చివర్లో కూడా ఏదో నాకు ప్రసాదం గోల్డ్ స్పాట్ కలర్‌లో ఇంత మైసూర్ ముక్క లాంటిది ఇచ్చారు. మైసూర్ పాకు లాంటిది చేతికిచ్చారు. ఓకే అక్కడ అండి. చివర దాంట్లో. అది అది ఇప్పటికీ అది మనసులో అట్లా గుర్తుండిపోయింది. వెరీ గుడ్ అట్లా అండి. చాలా చూసాము. అసలు నాకు ఈరోజు పెద్దగా ఏమి నొప్పులు అనిపించలేదు. అసలు నేను ఇక్కడ లేను. అక్కడే ఉన్నానన్నమాట. అట్లా ఉంది. మీరు చెప్తుంది వింటున్నాను, చూస్తున్నాను అంతే. అది చాలండి. అది చేస్తే చాలు. ఇంకేం అక్కర్లేదు. చూసినట్టే అట్లా ఫీలింగ్ అంతా కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. మీరు చెప్తుంది అక్కడే ఉండిపోయాయి. కాళ్ళు నొప్పులనే అసలు ఏమీ లేవు. అసలు ఏం తెలియదు కూడా నాకు ఒకవేళ ఉన్నా. అట్లా వచ్చింది. ఇక మనీ కౌంట్ దగ్గర కూడా ఈ రోజు బాగా మనీ కౌంట్ చేశాను. నేను ఒక్కదాన్ని ఎట్లా తీసుకెళ్లేది ఇంత డబ్బని ఒక అటెండర్ని పెట్టుకున్నా. అటెండర్ వెరీ గుడ్. తీసుకొచ్చి మీకు మాత్రం పంపించాను. మిగతా అదంతా ఇక డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎక్కడికైనా. అట్లా ఉంది. ఈరోజు మా ఇంట్లోనే ఉంది డబ్బు, మరి దొంగలు పడతారో ఏమో. ఎవరో పడండి. నాకు పంపించారు కదా! నాకు పంపిస్తే అవి మీరు ఆటోమేటిక్‌గా వస్తాయి. మీకు మాత్రం పంపించాను ఫస్ట్. ఇంకా అంతా అంతే ఉంది. అంతలోకి మనది అయిపోయింది. వెరీ గుడ్ అండి. ఈరోజు చాలా బాగుంది. అసలు యాక్చువల్‌గా అయితే చెప్పండి. అంటే శివలింగాలు మీరు చూసారండి నిజంగా? మీరు చూసారా వెళ్ళానండి. అవన్నీ? చదివారా? వెళ్ళానండి. మీరు వెళ్ళారా అన్ని? నేను చూసినవి మీకు చెప్పానండి. యాక్చువల్‌గా అయితే మీకు మొత్తం పిన్ టు పిన్ ఆ, అవన్నీ చెప్పాలంటే 3 గంటలు పడతదండి. ఆ, అసేపు మనం అదేలే. కూర్చోగలమా? అందుకని చూడలేదు. మెయిన్ మెయిన్ చెప్పాను. మెయిన్ మెయిన్‌కి మీకు 1 అవర్ పట్టింది. చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అన్నీ చూసుకొని అన్నీ చెప్పాలంటే 3 గంటలు పడతదండి. అంతసేపు మీరు కూర్చోలేరు. కాబట్టి ముఖ్యమైనవి చెప్పాను. అదేలేదు. అబ్బో! ఆ మాత్రానికే మాకు ఎక్కడో ఇక ఇదంతా ఒక ఇదంతా ఒక లోకం. మనం ఉన్నది అది ఒక లోకం అన్నట్టుంది. భగవంతుడికి ఇంత ఇది ఉందా అని. పక్కనే మధుర మీనాక్షి టెంపుల్ అండి. మనం ఈ ఫ్లైట్ దిగొస్తారా? ఆ పక్కనే మధుర మీనాక్షి టెంపుల్. మధుర పక్కన అంటే విభూషణ్ గారు రాజు అప్పచెప్పిన ప్లేస్. పక్కన మంచినీళ్ళు ధనుష్కోటి. చాలా ఉన్నాయండి. చివర్లో బావిలో మంచినీళ్ళు తాగటం, అది మంచినీళ్ళు ఇవ్వటం, అవన్నీ అంతా మీరు ఎట్లా చెప్పారు అట్లా నాకు కళ్ళకు కనిపించినట్టు ఉందన్నమాట. చివర్లో వెరీ గుడ్ ప్రసాదం అండి. గోల్డ్ కలర్, గోల్డ్ స్పాట్ కలర్ అది మన ఇది ఉంటది చూడండి, అన్నవరం లడ్డు ప్రసాదం. ఆ, లడ్డు అండి. అట్లా లడ్డు కాదు, మైసూర్ పాకు లాగా ముక్క, మైసూర్ పాక్. వెడల్పు ముక్కలాగా ఉంది ఇట్లా.
అట్లా పెట్టారు. ఓకే. ప్రసాదం తీసుకున్నా కదా! హ్యాపీ కదా! ఇవన్నీ కాకుండా అది వచ్చిందనమాట. ఎర్రటి ప్రసాదం. అది. ఓకే అండి. అది అక్కడ దొరుకుతదండి ప్రసాదం. దాంతో పాటు చిన్న చిన్న టిప్స్ కూడా దొరుకుతాయి. ఆ! హ్మ్. పట్టు చీర కూడా బాగానే స్నానాలు చేయటం చాలా చోట్ల స్నానాలు చేయించినట్టున్నారు. 2 చోట్ల 2 చోట్లేనండి. బావులేదు అదే 2 ఆ! తీర్థాలండి అవన్నీ కూడా. ఇవన్నీ బాగా తెలిసింది. ఇవాళ నన్ను నేను మర్చిపోయాననమాట అసలు. అక్కడే ఉన్నానా, ఆ శివలింగాల చుట్టూ అక్కడ స్నానాలు అవన్నీ, ఆ ఎయిర్‌పోర్ట్ అక్కడికెళ్ళటం ఫ్లైట్ అది అదంతా ట్రాన్స్‌లోనే ఉన్నా. చకచక. చాలా యాక్చువల్‌గా బాగుంది. ఓకే. థాంక్ యూ. యాక్చువల్‌గా 64 తీర్థాలుంటాయండి. ఈ 64 10 తీర్థాలు ముఖ్యమైన 24 తీర్థాలు. రామతీర్థం, లక్ష్మణ తీర్థం, సీతా తీర్థం ఇంకా చాలా ఉన్నాయండి. ఆ! అవేమి వెళ్ళలేదు మనం. ఓన్లీ అగ్ని తీర్థం స్నానం చేసి బావిలో స్నానం చేసాం అంతే. ఆ! సరే. ఓకే చాలా అండి. బాగుంది. థాంక్ యూ. హ్మ్. థాంక్స్ అండి. మెనీ థాంక్స్ అండి. సార్ ఈరోజు వెల్కమ్ అండి. కూడా ఏదో గోల్డ్ స్పాట్ కలర్ ఏదో వచ్చింది నాకు. హ్మ్. బాగుంది. చీర చీర కూడా గోల్డ్ స్పాట్ కలర్ లోనే వచ్చింది. ప్రసాదం అదే వచ్చింది. హ్యాపీ ఇంకా అండి. డబ్బులు కూడా లెక్క పెట్టుకున్నాను. అసలు మిమ్మల్ని పట్టించుకోలే ఈరోజు. వద్దండి అది పట్టించుకోవద్దు. మీరు లెక్క వేసుకోండి. డబ్బులోనే మునిగిపోయా. ఆ డబ్బు నేను తీసుకురాలేక ఎక్కడ తీసుకెళ్తానని మనిషిని అటెండర్‌ని పెట్టుకొని తీసుకొచ్చా. మంచిదే కదా! మంచిదే కదా! ఆ! అట్లా వచ్చింది ఈరోజు ఆలాపన. వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్. చాలా థాంక్స్ అండి. మీకు ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ధన్యవాదాలు. ఈ పండగ రోజుల్లో మీరు ఈ విధంగా చెప్పటం, నేను రావటం అసలు చాలా ఇది అది ఒక అదృష్టం. రాసి పెట్టుంటే అవును. గాని అండి ఇలాంటివి. అది ఈ సెషన్‌లోనే లెక్క అండి. ఎందుకంటే కార్తీక మాసం వెళ్ళిపోతుంది. అదే అదే. అదే దీనికి తగ్గట్టుగా మీరు ఇయన్నీ చెప్పటం బాగుంది. ఓకే అండి. థాంక్ యూ. థాంక్స్ అండి. చెప్పండి అరుణ్ గారు. అమౌంట్ వచ్చింది. వెరీ గుడ్. నా గోల్డ్ ఒకటి బ్యాంక్‌లో ఉండిపోయిందని చెప్పాను కదా! రిలీజ్ చేసుకున్నానండి. సూపర్ అండి. మీకు గురుదర్శన్‌కి ఇచ్చాను. ఓకే. అన్నదాశ్రమాలకి ఆట్లికి గోసావుకి ఆట్లికి అన్నిటికి అమౌంట్ ఇచ్చాను. మళ్ళీ ఓకే అండి. పాపకి మ్యారేజ్ అనుకుంటున్నాం. పాప మ్యారేజ్ చేసాం. మిగిలిన డబ్బు నుంచి మా షాప్‌కెళ్ళి మా షాప్‌లో హొప్పనొప్ప చేసుకున్నానండి ఈరోజు. అంటే వెరీ మాది గుడ్ అండి. బిజినెస్ కదా! అవునండి. మిగిలిన అమౌంట్ అంటే కొంచెం షాప్‌లో ఉన్నవన్నీ సెటిల్ చేశారు మా వారు. ఓకే అండి. మిగిలిన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు అంటే ఇవన్నీ అవుతే ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం మిగిలిన అమౌంట్ అని ముందు నుంచి అనుకుంటున్నామండి. అంటే మా వెరీ ప్రాసెస్ గుడ్. ఎప్పుడు ఇలాగే ఉంది. అంతే అలాగే చేయండి. అయిపోద్ది. అదే. వెరీ గుడ్ అండి. హ్మ్. మనీ అదే ప్రాబ్లమే గనుక కదండీ. అదే కౌంట్ చేయండి. హ్యాపీగా వచ్చేస్తది. ఓకే. చెప్పండి బిందు గారు. వినపడతలేదు. ఆడియో మ్యూట్‌లో ఉంది. ఇప్పుడు చెప్పండి. అంతే సార్. హాస్పిటల్‌కెళ్ళాను. ఓకే. ట్రీట్‌మెంట్ తీయించుకున్నాను. మీకు డొనేషన్ ఇచ్చాను. ఇంకా అనాథాశ్రమంకెళ్ళాను. అక్కడ డొనేషన్ ఇచ్చాను. ఫుడ్డు అంతా సప్లై చేశాను. ఇంకేంటి సార్ మా బాబుకి బైక్ కొన్నాను. వాడికి సంతోషపడ్డాడు. తర్వాత పార్క్‌కెళ్ళాను. రన్నింగ్ చేశాను. సూపర్. ఇంకా మెట్లెక్కాను, దిగాను. హ్మ్. ఎక్సర్‌సైజ్ చేశాను పరిగెత్తుకుంటూ. మళ్ళీ చెప్పాను కదా సార్ నేను బాక్సింగ్ ఎదురుగుండా చేయండి. ఒకటి చేయండి. కట్టుకున్నా. చెరగొట్టే పట్టుకొని. అది ఉప్పు మూట అదే అని సార్. ఏమన్నా పగిలిపోవాలి. మూట ఒకటి పెట్టుకొని ఎదురుగుండా దాన్ని కొడుతున్నట్టు చేతికి గ్లౌజులేసుకొని అదే. చెయ్యి పెయిన్స్ కదా సార్ అది చేస్తున్నట్టు చేశాను. వెరీ గుడ్ అండి. ఇంకా ఇంకంతే సార్ ఇంకంతే రొటీన్ మామూలే. ఇంక డబ్బులుంటే ఓకే. కొంచెం లాకర్‌లో పెట్టాను. అది అంతే సార్. ఓకే. హ్మ్. మీలాగా మేము మనీ మ్యాగ్నెట్‌లవ్వాలి. అవుతారండి. ఖచ్చితంగా అవుతారు. ఎందుకు కావాలి? మీలాగా మేము కూడా మనీ మ్యాగ్నెట్. మీలాగా మేము డొనేషన్ చేయాలి అన్నీ మీ ద్వారా ఇంక మేమంతా.
అంతా మీ అంతే. ద్వారానే. ఏం చేసినా మీ ద్వారానే. ఇంక మాకెవ్వరు తెలీదు. ఎంత మీ ద్వారానే. మాకే గురువులు అవును. కలిసా అంతా మీ ద్వారానే ఇంకా. లైఫ్ మనం లాంగ్ మీకు చెప్పనా? మీతోనే ఉండాలి. ఉండండి. తదాస్తు ఉంటారు. అదే సక్సెస్ సార్ అవుతారు. లైఫ్ లాంగ్ మీరు మీతోనే ఇంక హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటారు. మీ ఆ! పిల్లలు హ్యాపీగా ఉంటారు. మీ మీరు మనవలు బాగు మనవరాలు హ్యాపీగా ఉంటారు. మీరు అన్నీ చూస్తారు బాగుంటే మీరు. మేము బాగుంటాం సార్. మీరు బాగుంటారే తప్పకుండా మేము అండి. బాగుంటాం. మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఇవ్వాలి. అండి. అంతే సార్. అందరూ ఎనర్జీ లెవెల్ బాగుండాలి సార్. పెరుగుతుంది. ఆ! అంతే అండి. అందరూ బాగుండాలి. అదే నేను కోరుకుంటాను సార్. ఇంకేం ఆలోచనలు కూడా ఏమీ ఉండవు అదే. నాకది. పూర్వ జన్మలో అప్పుడు మీరు గొప్ప ఆధ్యాత్మికులు అయ్యి ఉంటారండి. పూర్వ అదేనండి. జన్మలో. చాలా గొప్ప సేవ చేసి ఉంటారు. అందుకని ఈ జన్మలో చెయ్యాలండి. ఆ! చెయ్యాలండి. చేస్తేనే మనకు బాగుంటది. ఎందుకంటే మనం బాగుండాలి. అవునండి. మన హ్మ్. పిల్లలు బాగుండాలి. వాళ్ళ బాగుండాలి. పిల్లలు వాళ్ళ బాగుండాలి. పిల్లలు అందరూ మనం బాగుండాలి. అందరూ సమాజం అంతా అదే బాగుండాలి. సమాజం అదేనండి. అంతా ముందు మనం బాగుండాలి. మన కుటుంబం హ్యాపీగా ఉంటే మనం హ్మ్. ఏదో చేయొచ్చు. అంతే. అదే సాధ్యత చేయడం అండి ఏముంది. హ్మ్. అంతేనండి. అదే. హ్మ్. ఓకే. హ్యాపీగా ఉండండి. ధీమాగా ఉండండి. సంతోషం డబ్బులు ఖర్చు సార్ పెట్టండి. మీకు అన్ని ఓకే సార్. సర్దేయండి. ధీమాగా ఉండండి. ఏం కాదు. అదే సార్. థాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఓకే. కావాలి. ఓకే బ్లెస్సింగ్స్. సార్. థాంక్ యూ. తప్పకుండా అండి. థాంక్స్ అండి. ఓకే. ఓకే అండి. అయితే రేపు ద్వాదశ జ్యోతిర్లింగం ఆఖరి లింగం శ్రీశైలం. రేపు దాని గురించి హ్మ్. చెప్తాం. రేపుతో జ్యోతిర్లింగ దర్శనం పూర్తవుతుంది. ఓకేనా? హ్మ్. థాంక్ సార్ యూ అండి. థాంక్ యూ. సార్ చెప్పండి. చెప్పండి. ఎల్లుండి మా పాపది ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఉంది సార్ హైదరాబాద్‌లో. ఓకే. ఓకే. చెప్పారు కదా నాకు. ఆ! ఎల్లుండుంది. ఓకే. నో నేను ప్రాబ్లమ్. నేను పంపిస్తా హాల్ టికెట్టును. ఫోటో పెట్టు పాపది. లేటెస్ట్ ఫోటో పెట్టు. సారీ సార్. నవ్యదే పంపిస్తా. కదా! నవ్యశ్రీని సార్. పంపండి నాకు. ఓకేనా? ఓకే. థాంక్ యూ సార్. ఓకే అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ రేపు సార్. కలుద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్.